జీవితం ఉగాది పచ్చడి. పల్లెటూరిలో ఉదయం సూర్యోదయం. ఇంటి ముందు ముగ్గు వేసుకుంటూ అమ్మ ఉగాది ఏర్పాట్లు చేస్తుంది. వేప పువ్వు, బెల్లం, చింతపండు, మామిడి కలిపి పచ్చడి చేస్తోంది. చిన్నబ్బాయి అడుగుతాడు, అమ్మా ఇదెందుకు తింటాం అని. అప్పుడు తండ్రి నవ్వుతూ చెబుతాడు, ఇది జీవితం లాంటిది. తీపి, చేదు, పులుపు అన్నీ ఉంటాయి అని. అంతేకాకుండా ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైశాఖగా జరుపుకుంటారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని, గ్రహశాంతులు లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాల ప్రతీక. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితుల ప్రతీక. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్ల ప్రతీక. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల ప్రతీక. మొత్తానికి ఉగాది పచ్చడి మన జీవితానికి ప్రతీక.